బేతాళ కథ. మానవ ధర్మం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, రాజపుట్టుక వారికి ఉగ్గుపాలతోనే శౌర్య ధైర్యాన్ని, సాహస విద్యల్ని నేర్పడం సహజమే. అలాంటి వారు నీలాగే రాత్రనక పగలనక లక్ష్య సాధన కోసం నిర్విరామ కృషి చేయగల ధీరోదాత్తులవుతారు. అయితే తీరా లక్ష్యం సిద్ధించనున్న సమయంలో కొంతమంది చిత్త చాంచల్యానికి లోనై వారి అదృష్టాన్ని వారే దురదృష్టంగా మార్చుకోవటం జరుగుతుంది. గతంలో ఉద్దండ దేశానికి భావి మహారాజు అయిన శృతవర్మ కూడా ఇటువంటి మానసిక వైపరీత్యానికి లోనై తనకు దక్కిన అమూల్య అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. అతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ప్రవాళ దేశాన్ని పాలించిన మరుత్తవర్మకు లేక లేక ఒకే ఒక ఆడపిల్ల కలిగింది. నిండు పున్నమి నాటి రాత్రి జన్మించిన ఆ బిడ్డకు మరుత్తవర్మ కౌముది అని నామకరణం చేశాడు. యుక్త వయసు వచ్చే నాటికి కౌముది అద్వితీయ సౌందర్య రాశిగాను అసమాన మేధావిగాను పేరుగాంచింది. కౌముదిని పెళ్లాడబోయే వ్యక్తి ప్రవాళ దేశానికి కాబోయే పాలకుడు కూడా అవుతాడన్న విషయాన్ని బాగా మనసు పట్టించుకున్న మరుత్తవర్మ కౌముదికి కాబోయే భర్తను ఆమె బాల్యంలోనే నిర్ణయించాడు. ఆ వరుడు మరుత్తవర్మకు స్వయాన చెల్లెలి కొడుకు, భావి ఉద్దండ దేశపు మహారాజు అయిన కృతవర్మ. కృతవర్మ ప్రవాళ దేశం వచ్చినప్పుడల్లా అతడి విద్యాభ్యాసం రాజగురువు ముకుందాచార్యుల వద్దే సాగేది. ముకుందాచార్యుల వద్ద శృతవర్మతో పాటు కౌముది, మణిమంతుడు కూడా విద్యనభ్యసించేవారు. మణిమంతుడు రాజు మరుత్తవర్మ ప్రధానమంత్రి అయిన రత్నకేసరి కుమారుడు. బాల్యదశ పూర్తయ్యే వరకు ముగ్గురు ఒకే గురువు వద్ద విద్యాభ్యాసం చేశారు. ఆ సమయంలో కౌముది, మణిమంతుల మధ్య తరచూ వాద ప్రతివాదాలు సాగుతుండేవి. పరస్పర గౌరవాభిమానాల్ని చెక్కు చెదరనివ్వకుండా, విషయాన్ని పక్కదారి పట్టనివ్వకుండా సాగే వారి చర్చలు ముకుందాచార్యులకు సంతోషాన్ని కలిగించేవి. మధ్యలో శృతవర్మ కల్పించుకున్నప్పటికీ అతడి వాదనా పటిమ కడదాకా సాగేది కాదు. బాల్యదశ దాటగానే కౌముది విద్య అంతఃపురంలోనే కొనసాగడం ప్రారంభించింది. అయితే తండ్రి ప్రోద్బలం వల్ల ఆమె పురుషవేషం ధరించి మిగిలిన ఇద్దరూ అభ్యసిస్తున్న శస్త్ర విద్యల్ని తాను కూడా అభ్యసించింది. ఆ విధంగా వారి ముగ్గురి మైత్రి నిరాటంకంగా సాగుతూ వచ్చింది. కాబోయే అల్లుడుగా శృతవర్మను, మేధావిగా మణిమంతుణ్ణి అభిమానించిన మహారాజు వారిద్దరికీ తన కుమార్తెతో ఏర్పడిన సన్నిహిత మైత్రిని చూసి కాస్త కలవరపడ్డాడు. శృతవర్మ కంటే మణిమంతుడు అందంలోనూ శస్త్ర విద్యల్లోనూ అధికుడు. రాజ్యం లేదన్న లోపం తప్పితే ఉత్తమ క్షత్రియ పుత్రుడు. ఇప్పుడు తన కుమార్తెగాని మణిమంతుడి వైపు ఆకర్షింపబడి ఉంటే తాను చాలా ఇక్కట్ల పాలవుతాడు. శృతవర్మను తను అల్లుణ్ణి చేసుకుంటాడని అతడి తల్లిదండ్రులిద్దరూ పూర్తిగా విశ్వసిస్తున్నారు. శృతవర్మ కూడా కౌముదిపై ప్రేమాభిమానాలను కనబరుస్తున్నాడు. ఈ విషయాలన్నీ బాగా ఎరిగిన మరుత్తవర్మ ఇప్పుడు పరిస్థితి గనక మారితే పర్యవసానం ఎలా ఉంటుందో అని భయపడి ముందుగా కౌముది మనసు గ్రహించుకు రమ్మని చతుర్రాలైన ఒక చెలికత్తెను ఆదేశించాడు. మాలతి అనే ఆ చెలికత్తె ఒక 2 నెలల పాటు కౌముదికి సఖిగా వ్యవహరించి కౌముది శృతవర్మను కేవలం బంధువుగా మాత్రమే అభిమానిస్తున్నదని, ఆమె త్రికరణ శుద్ధిగా భర్తగా కోరుకుంటున్నది మణిమంతుణ్ణేనని నమ్మకంగా తేల్చి చెప్పింది. కౌముద్ తాలూకా ఈ నిర్ణయం వెనక మణిమంతుడి పట్ల గల విశేషాభిమానమే కాక మాతృదేశాభిమానం కూడా ఉన్నట్టు మాలతి వివరించింది. ఎవర్ని పెళ్లాడినా వారి స్వదేశానికి రాణిగా తాను తరలి వెళ్ళక తప్పదని, అదే మణిమంతుడైతే వారసులు లేని ప్రవాళరాజ్య సింహాసనాన్ని ఎవరో రాజప్రతినిధులకు అప్పగించే బదులు తామే అధిష్ఠించి పాలన సాగించవచ్చునని కౌముది అభిప్రాయపడుతున్నట్టు మహారాజు మాలతి మాటల ద్వారా గ్రహించాడు. తాను భయపడుతున్నదే సత్యం కాబోతున్నదని తెలుసుకున్న మహారాజుకు ఒక్క క్షణం నవనాడులు స్తంభించాయి. ఆ క్షణం నుంచి కౌముది వివాహ విషయం
ఆయన్ను తీవ్రంగా కలవరపరచటం ప్రారంభించింది. అయితే మహారాజుకు ఈ సందర్భంగా తెలియని విషయం మరొకటి ఉంది. అది శృతవర్మ కూడా కౌముది మనోగత అభిప్రాయాన్ని గ్రహించిన విషయం. జ్ఞానం వచ్చింది మొదలుకుని కౌముదిని తన భార్యగా మనసులోనే పరిగణిస్తూ వచ్చిన శృతవర్మకు కౌముది మణిమంతుల పరస్పరాభిమానం సహజంగానే గొడ్డలిపెట్టు అయింది. అతడు ఈ విషయమై తీవ్రంగా ఆలోచించి చివరకు వెళ్లి మేనమామను కలుసుకుని తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పాడు. తర్వాత కొద్ది రోజుల పాటు ఏమి చేయటమా అని ఆలోచించిన మహారాజు మేనల్లుణ్ణి పిలిపించి, నాయనా శృతవర్మ, కౌముది వివాహ విషయం గురించి నేను చాలా లోతుగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు రేపే మణిమంతుణ్ణి కలుసుకుని కౌముదిని అతడు అభిమానిస్తున్న విషయం నువ్వు గ్రహించినట్టు చెప్పు. తర్వాత అతడితో, మణిమంత, కౌముదిని నువ్వెంతగా అభిమానిస్తున్నావో నేను అంతగానే అభిమానిస్తున్నాను. వరులుగా మనిద్దరికీ సమాన అర్హతలే ఉన్నప్పటికీ బంధుత్వం నాకు కాదనపు అర్హత. అయినప్పటికీ నేను ఆ అర్హతను ఉపయోగించుకోదలుచుకోలేదు. అందుచేత మనిద్దరం యుద్ధ విద్యల్లో మన బలాబలాల్ని తేల్చి చూసుకుందాం. గెలిచిన వాడికి కౌముది, ప్రవాళ దేశ సింహాసనం రెండూ దక్కుతాయి అని చెప్పు. 100కి 100 పాళ్ళు మణిమంతుడు ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తాడు. నువ్వు నీ సర్వశక్తుల్ని వినియోగించి కౌముదిని భార్యగా చేసుకో. ఒకవేళ నువ్వు గెలవడం అసాధ్యమయ్యే పరిస్థితే గనక ఎదురైతే అప్పుడు నేను ఏదో ఒక చతురోపాయాన్ని ఆలోచించి నువ్వు గెలిచేటట్టు చేస్తాను. నువ్వు గెలిచాక నీకు మణిమంతుడికి మధ్య జరిగిన సంభాషణ యావత్తు కౌముదికి చెప్పు. కౌముది కూడా మారు మాట్లాడకుండా నిన్ను భర్తగా అంగీకరిస్తుంది అంటూ వివరించాడు. మేనమామ మాటలకు శృతవర్మ కొద్ది క్షణాలు ఆలోచించి, మామయ్య, ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే మేమిద్దరం సమాన నైపుణ్యం గల యోధులమైనప్పటికీ మణిమంతుడికి సహజాభరణంగా అబ్బిన ఆత్మవిశ్వాసం అతడికి రెట్టింపు శౌర్యధైర్యాలను ప్రసాదిస్తూ ఉంటుంది. అందుచేత మనం ఒక పని చేద్దాం. ఆరావళి పర్వత ప్రాంతంలో గురుకులాన్ని నెలకొల్పిన కృష్ణచంద్రుడనే గురువు పేరు నువ్వు వినే ఉంటావు. భావి మహారాజులకు ఆయన శస్త్రశాస్త్రాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తాడు. నేను రేపే బయలుదేరి వెళ్లి కృష్ణచంద్రుడి శిష్యరికంలో మరింత సామర్థ్యాన్ని పొంది వస్తాను. అప్పుడు నువ్వు చెప్పినట్టే చేద్దాం అన్నాడు. మహారాజు శృతవర్మ మాటలకు అంగీకారం తెలిపాడు. అనుకున్న ప్రకారం మర్నాడే శృతవర్మ కృష్ణచంద్రుడి వద్దకు బయలుదేరి వెళ్లి 6 నెలల పాటు ఏకాగ్రతతో శిష్యరికం చేశాడు. అతడి శిక్షణ పూర్తయి అతడు తిరిగి వెళ్లే నాటికి ముందు రోజు సాయంత్రం కృష్ణచంద్రుడు అతడిని దగ్గర కూర్చోపెట్టుకుని వీడ్కోలు మాటలు 1-2 చెప్పి, అన్నట్టు ప్రవాళ దేశపు మహారాజు నీ మేనమామ అని చెప్పావు కదా, ఆ దేశపు ప్రధానమంత్రి కుమారుడు మణిమంతుడితో నీకేమైనా పరిచయం ఉన్నదా అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయిన శృతవర్మ, మణిమంతుడా, బాగానే పరిచయం ఉన్నది. ఆ ప్రశ్న ఎందుకు అడిగారు స్వామి అంటూ అప్రయత్నంగా తిరిగి ప్రశ్నించాడు. కృష్ణచంద్రుడు మందహాసం చేసి, నాకు అప్పుడప్పుడు నేనెవరన్న విషయం ప్రజలకు తెలియనివ్వకుండా దేశ సంచారం చేసే అలవాటుంది. నువ్వు నా దగ్గరకు శిష్యుడిగా రావటానికి 1,000 రోజుల క్రితమే ప్రవాళ దేశంలో వసంతోత్సవాలు జరిగాయి. ఆ సమయంలో నేను అక్కడ ఉండడం చేత ఉత్సవ సందర్భంగా యుద్ధ విద్యలను ప్రదర్శించిన వారిలో మణిమంతుడి అపూర్వ విన్యాసాన్ని చూడగలిగే అదృష్టం కలిగింది. అచంచల ఆత్మవిశ్వాసంతో మణిదీపంలా ప్రకాశించగలిగే యోధులకు తప్ప అన్యులకు సాధ్యం కాని విన్యాసాలన్నీ ఆ కుర్రవాడి చేతుల్లో మెరుపుతీగల్లా కదిలాయి. మణిమంతుణ్ణి నేను ఆహ్వానిస్తున్నానని చెప్పు. ఒకసారి ఆశ్రమానికి వచ్చి వెళ్ళమను అన్నాడు. గురువు మాటలతో కృతవర్మ కంఠం కొద్ది క్షణాలు మోగపోయింది. చివరికతడు గొంతు పెగిల్చుకుని, ఆ రోజు యుద్ధ విన్యాసాలు ప్రదర్శించిన వారిలో నేనూ ఉన్నాను స్వామి అన్నాడు నీరసంగా. కృతవర్మ మాటకు కృష్ణచంద్రుడు ఆశ్చర్యంగా అవునా అని నవ్వి ఊరుకున్నాడు. ఆ మరుసటి రోజు బయలుదేరి ప్రవాళ దేశానికి తిరిగి వచ్చిన శృతవర్మ మేనమామను కలుసుకుని, మామయ్య, కృష్ణచంద్రుడి శిష్యరికంలో నా సామర్థ్యము ఆత్మవిశ్వాసము కూడా బాగా పెరిగాయి. కాని బంధువునన్న పేరుతో కౌముది కోరికకు వ్యతిరేకంగా ప్రవర్తించడం అంత న్యాయం కాదనిపిస్తున్నది. నా మాట విని కౌముది మణిమంతులిద్దరికీ వివాహం జరిపించు అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నేను నీకు మొదటే చెప్పినట్టు శృతవర్మ
తాను 6 నెలల కఠిన పరిశ్రమను నిర్వీర్యం చేసుకుని లక్ష్యం ఫలించబోయే తరుణంలో చిత్తచాంచల్యానికి లోనై తనకు దక్కబోయే అదృష్టాన్ని కాలదన్నుకున్నాడు కదా. అంతటి అవివేకి మరెక్కడైనా ఉంటాడా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు తనంత తానుగా కృష్ణచంద్రుడి శిష్యరికాన్ని స్వీకరించినవాడు శృతవర్మ. అట్టి గొప్ప గురువు ఆహ్వానాన్ని పొందినవాడు మణిమంతుడు. నేను కూడా యుద్ధ విద్యను ప్రదర్శించాను అంటూ శృతవర్మ స్వయంగా చెప్పినప్పటికీ అతడిని ఏ విధంగానూ అందలం ఎక్కించని కృష్ణచంద్రుడు దాదాపుగా 7 నెలల క్రితం తాను చూసిన మణిమంతుడి విన్యాసాల్ని ఆ క్షణం కళ్ల ముందు కదులుతున్నట్టుగా వర్ణించాడు. కృష్ణచంద్రుడి ఈ రకమైన ప్రవర్తన శృతవర్మకు మణిమంతుడికి గల ముఖ్యమైన స్థాయి భేదాన్ని శృతవర్మకు విప్పిచెప్పింది. దాంతో అంతర్మదనానికి లోనైన శృతవర్మ మణిమంతుడిని వరించిన కౌముది ఉత్తమ సంస్కారానికి తను తగిన వరుణ్ణి కాననే నిర్ణయానికి వచ్చాడు. అది చిత్తచాంచల్యం ఏమాత్రమూ కాదు, రాజనీతిని మానవ ధర్మాన్ని పాటించడం అవుతుంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.